ఉపాధ్యాయులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు మానసిక శారీరక వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో యూటీఎఫ్ సర్వోత్సవ వేడుకలకు పురస్కరించుకొని యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాజా మరియు పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం విద్యా బోధనలో తలమునకలై ఉండే ఉపాధ్యాయులకు ఈ పోటీల నిర్వహణ మంచి ఆట విడుపు లాంటిదన్నారు. ఉపాధ్యాయులకు మానసిక వికాసంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరమన్నారు. ఉపాధ్యాయులు విద్యా బోధనతో పాటు నిరంతరం ఆటలకు కొంత సమయాన్ని కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. యూటీఎఫ్ కేవలం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకే పరిమితం కాకుండా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వికాసానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ కె నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్ ఎజాజ్ అహ్మద్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం ప్రభాకర్ తో పాటు పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆడిపించడం జరిగింది. రెండో రోజు క్రికెట్ ఆడిపిస్తూ ఉన్నాం. ఈ ముఖ్య ఉద్దేశం స్వర్ణోత్సవాలను అవేర్నెస్ చేస్తూ అలాగే ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపటానికి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ గెలిచిన వాళ్ళను అక్టోబరు 3, 4, 5 తారీఖుల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీలకు జిల్లాలలో గెలుపొందిన వారిని అక్కడికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్లకు స్వర్ణోత్సవ మహాసభలు డిసెంబర్ 14, 15, 16, 17 తేదీలో కాకినాడలో నిర్వహిస్తూ ఉన్నాం. ఆ స్వర్ణోత్సవ మహాసభల్లో అక్కడ ప్రైజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నందుకు కడప జిల్లా యూటీఎఫ్ పక్షాన, రాష్ట్ర పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మరి ఎప్పుడూ తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులు ఆడుకునేటువంటి సందర్భంలో మరి ఆ యొక్క ఆటలను చూసి ఆనందించేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి ఉపాధ్యాయులను ఈరోజు ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఆడిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో యూటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు ఉద్యమాలు, పోరుబాటలు, సమస్యలపైనే కాకుండా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు ఒక ఉత్సాహపూరితమైన, ఉల్లాసభరితమైన వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఆటల పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆటల పోటీలు ఆడిపించాలని నిర్ణయం తీసుకున్న మా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఒక యూనియన్గా మనము పేర్కొనవచ్చు సార్. ప్రతి సమస్యకు వాళ్ళ ముందుండి మేమున్నాం. మనల్ని వెన్ను తట్టి టీచర్ ఉపాధ్యాయుల లోకాన్ని మేలుకొల్పే ఒక యూనియన్ యూటీఎఫ్ అనే నేను ఉత్తకంఠంతో చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క యూనియన్ కూడా అందరూ కలుషితమైనారు సార్. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలి, క్రీడలు జరిపారు సార్.